రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కేసీఆర్ సిట్ విచారణలో ముగిసింది. నందీనగర్ తన నివాసంలో దాదాపు 4.5 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు అధికారులు. నందీనగర్ కేసీఆర్ నివాసం నుండి సిట్ అధికారులు బయటకు వెళ్లిపోయారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఈ భాగంలో సిట్ విచారణ ముగిసింది. నందీనగర్ నివాసంలో దాదాపు 4.5 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేసినట్లుగా సమాచారం. ఇక నందీనగర్ కేసీఆర్ నివాసం నుండి సిట్ అధికారులు బయటకు వెళ్లిపోయారు. రైట్ ఇక మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. నందీనగర్ నివాసంలో సుమారు దాదాపు 4.5 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. అంతేకాకుండా స్టేట్మెంట్స్ ని కూడా రికార్డ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి నందీనగర్ నుండి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ అయితే ప్రారంభమైంది. 3 గంటల నుండి ఇప్పటి వరకు కూడా విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగిందని చెప్పొచ్చు. అయితే సుమారు 4 గంటల 45 నిమిషాల పాటు
కేసీఆర్ని సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్పై సుదీర్ఘంగా విచారించారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ నేరుగా నందినగర్లోని తన నివాసానికి అయితే చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2:50 సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే కేసీఆర్ నివాసానికి చేరుకున్న తర్వాత 3 గంటలకు ఎగ్జాక్ట్గా 3 గంటలకు విచారణ అయితే ప్రారంభమైంది. ఈ విచారణలోని కొన్ని కీలకమైన అంశాలను ఏదైతే ఇటు సిట్ అధికారులు ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అసలు గత 10 ఏళ్లలోనూ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏం జరిగిందనే దానిపై సుదీర్ఘంగా విచారణ అయితే కొనసాగింది. అయితే ఈ విచారణలో అంటే సుమారు 13 మంది అధికారులు ఇప్పటికే ఏదైతే ఈ విచారణలో అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా విచారణకు సంబంధించి అంటే గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరిగిందనే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే ముఖ్యంగా సిట్ బృందం కూడా కొన్ని డాక్యుమెంట్స్ అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని తీసుకొచ్చి మరి ఇటు ప్రశ్నలు అడిగినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గత 10 ఏళ్ల సమయంలోని కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉన్న సమయంలోని అయితే అక్కడ ఏం జరిగిందంటే ఇటు ఫోన్ ట్యాపింగ్కి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే మరొక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏదైతే అధికారికంగా ఉపయోగించారా అనధికారికంగా ఉపయోగించారా అనే దానిపై సుదీర్ఘంగా సిట్ ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా విచారణ ప్రారంభం అయ్యే సమయంలో కూడా ఇంటిలో కూడా ఎవరిని ఉండనీయలేదు. అలాగే తన లీగల్ టీమును కూడా ఏదైతే సిట్ అధికారులు లోపలికైతే అనుమతించారు. కేవలం నందినగర్లో నివాసంలోని 2వ ఫ్లోర్లోని ఏదైతే కేసీఆర్ని సుదీర్ఘంగా విచారించారు. అయితే ముఖ్యంగా ఈ విచారణ సందర్భంగా ముఖ్యంగా నందినగర్లో కూడా పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ అంటే ముఖ్యంగా ఈ విచారణలో సిట్ అధికారులు వచ్చేసి హైదరాబాద్ జాయింట్ సిపి ఎస్బీగా ఉన్న విజయ్ కుమార్, అలాగే జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, శ్రీధర్, అలాగే రావు ఇలా వీళ్ళందరూ కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా ఏదైతే కేసీఆర్ని అయితే విచారించారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఉన్న ఆదేశాల మేరకు అంటే ఇప్పటికే 2024 నుంచి కూడా ఈ కేసు రన్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇంకా సుప్రీంకోర్టు గతంలో కూడా అధికారులపై సీరియస్ అయింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ కేసుని పొడిగిస్తారు, ఇంకా ఎంతమందిని విచారిస్తారనే దానిపై గతంలో సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు వీసీ సజ్జనార్ నేతృత్వంలోని ముఖ్యంగా మరొక సిట్ బృందం ఏర్పడి ఇటు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని పూర్తిగా విచారించిన తర్వాత ఇటు కేసీఆర్ పేరు అలాగే కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళ పేర్లు బయటకు రావడంతో కూడా ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా అంటే సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులకి గతంలో నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని కూడా 7 గంటల పాటు విచారించారు. అయితే ఈరోజు కేసీఆర్ని 4 గంటల 45 నిమిషాలు అయితే విచారించారు. అయితే సిట్ బృందం కూడా ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కేసీఆర్ ముందు పెట్టి ప్రశ్నలు అడిగినట్లయితే తెలుస్తుంది. అయితే శ్రవణ్ రావుకు అంటే ముఖ్యంగా శ్రవణ్ రావుకు అలాగే మరొక పక్క ఇటు ప్రభాకర్ అలాగే కేసీఆర్కి ఉన్న సంబంధాలు ఏంటి, ఎలాంటి సంభాషణలు జరిగాయనే దానిపై సుదీర్ఘంగా విచారణ అయితే కొనసాగింది. అయితే మనం చూడొచ్చు ఇటు విజువల్స్లో కూడా ఇక్కడ డ్రోన్ ఉపయోగించి ఇటు అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఈ డ్రోన్ సహాయంతోనే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ విచారణ సందర్భంగా చూసుకున్నట్టయితే అసలు కీలకంగా ఏమేమి ప్రశ్నలు అడిగారు అనేది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ సమయంలోని బై ఎలక్షన్ సమయంలో ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించారు, అయితే ఎలక్షన్స్లో పట్టుకున్న అమౌంట్స్ అన్నీ కూడా ఏ విధంగా మీకు ముందుగానే తెలిసాయి, అలాగే దానికి సంబంధించి ఎటువంటి అంటే ఎలాంటి పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు ఆ టైంలో అనే దానిపై పూర్తిగా విచారించారు. అయితే 10 ఏళ్ల సమయంలోని ఎస్ఐబిని కూడా ఫామ్ చేసింది కాబట్టి ఈ ఎస్ఐబి ఫార్మేషన్ తర్వాత ఇటు దానికి ప్రభాకర్ రావును ఏ విధంగా నియమించారు, అలాగే ప్రభాకర్ టీంని ఏ విధంగా నియమించారు అనే దానిపై పూర్తిగా విచారణ కొనసాగింది. అయితే ఇటు ప్రతిపక్ష నేతలుగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు అతని అనుచరులు, అలాగే స్నేహితులు, అలాగే బీజేపీలో కీలకమైన వ్యక్తులు, అలాగే కాంగ్రెస్లో కీలకమైన వ్యక్తులు, అలాగే బీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తులు ఇలా చాలా మంది వరకు కూడా ఫోన్ ట్యాప్ అయ్యని గతంలో సిట్ అధికారులు అయితే గుర్తించారు. అదే తరహాలోనే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు మొన్న విచారణ సమయంలోనే హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. 2018 ఎన్నికల తర్వాత 3 నెలల పాటు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గతంలో సిట్ అధికారులు అయితే చెప్పారు. అయితే ఆ తేదీలను కూడా హరీష్ రావు అప్పుడు నోట్ కూడా చేసుకున్నారు. అయితే ముఖ్యంగా ఇటు కేసీఆర్కి సంబంధించి ఇటు ఫోన్ ట్యాపింగ్కి అలాగే ఇటు ఈ నేతలు అంటే కీలకమైన నేతల ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయి కాబట్టి అసలు దానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై పూర్తిగా విచారించారు. అయితే ఇప్పటికే ఈ సుప్రీంకోర్టు ఉన్న ఆదేశాల మేరకు అంటే ఈ కేసును త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విచారణ మాత్రం వేగవంతంగా జరిగిందనే చెప్పొచ్చు. అయితే ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్టే ఇటు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, ఎస్ఐపి చీఫ్ అయిన ప్రభాకర్ రావు, అలాగే మరొక పక్క
ఈ శ్రవణరావు, ఒక ఛానల్ ఎండి అయిన శ్రవణరావు, వీళ్ళందరినీ కూడా విచారించారు కాబట్టి ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కీలకంగా ముఖ్యంగా రాజకీయంగా యూటర్న్ తీసుకుంది కాబట్టి రాజకీయంగా బీఆర్ఎస్లో కీలకమైన నేతలందరినీ కూడా విచారించారు. అయితే ఈ విచారణ సందర్భంగా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేయడంతో కూడా ముఖ్యంగా ఏదైతే అధికారులు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ని కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలోని కేసీఆర్ ఎటువంటి సమాధానాలు చెప్పారు అనేది అయితే ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు సుదీర్ఘకాలం విచారణ అయితే జరిగింది. ఈ విచారణ సందర్భంగా అంటే ఈ కేసు ముగింపు దశకు చేరుకుంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరిని విచారించారు. ఇటు ఎస్ఐబీలో పనిచేసిన వాళ్ళందరినీ విచారించారు. రాజకీయానికి సంబంధించి అంటే రాజకీయంగా కొంతమంది నేతలను కూడా నోటీసులు ఇచ్చారు. అంటే వాళ్ళకి కొంతమంది సాక్షులుగా తీసుకొని విచారించారు. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి అంటే కొంతమందిని ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ విచారణ కూడా ముగిసింది కాబట్టి ఇప్పుడు ఈ కేసుకి ముగింపు పలుకుతుందా లేదనేది అయితే మనం చూడాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్లో కీలకమైన నేత కేసీఆర్ విచారణ ముగిసింది కాబట్టి ఇంకా ఈ కేసులో ఎవరిని విచారించాలనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటివరకు కూడా కవితను మాత్రం ఇంకా విచారించలేదు. అయితే కేసీఆర్ విచారణ ముగిసింది కాబట్టి కవితను విచారించే అవకాశం అవుతుంది. అయితే కవితకి నోటీసులు ఇస్తారా లేదనేది అయితే మనం చూడాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఇంకా బీఆర్ఎస్కి సంబంధించి అందరూ అయిపోయారు కాబట్టి ఇంకా కవిత మాత్రం ఉన్నారు. అయితే ఈ సిట్ విచారణకు సంబంధించి అంటే ఇప్పటికే చివరిగా కేసీఆర్ విచారణ కూడా ముగిసింది కాబట్టి ఇంకొక 2-3 వరకు కూడా విచారించే అవకాశం అవుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏదైతే స్టేట్మెంట్ కూడా రెడీ చేస్తారో అయితే ముఖ్యంగా ఒక ఛార్జ్ షీట్ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ రెడీ చేసి సుప్రీంకోర్టు అంటే అధికారులు ఇచ్చే అవకాశం అవుతుంది. అయితే ఈరోజు విచారణ సందర్భంగా కేసీఆర్ ఎటువంటి సమాధానాలు చెప్పారు, 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది కాబట్టి ఆయన ఎటువంటి సమాధానాలు ఇచ్చారనేది అయితే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సిట్ అధికారులు కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు బట్టి మరి ఇంకెవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా లేదనేది అయితే మనం చూడాలి. అయితే కవిత విషయానికి వస్తే కవిత మాత్రం అంటే ముఖ్యంగా తన భర్త ఫోన్ ట్యాప్ అయినట్లు గతంలో కవిత కూడా చెప్పింది కాబట్టి కేసీఆర్ విచారణ కూడా ముగిసింది కాబట్టి ఈసారి కవితకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కవితతో పాటు కొంతమంది బీఆర్ఎస్ అంటే ఈ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి మరొక 2-3 కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. వాళ్ళ నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ కేసులో చివరిగా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.